పంచగట్టుటయన్న పర ఒట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. ఇవాళ వేషధారణ గమనించండి. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత. మనిషికి సంఘంలో గౌరవం ఏర్పడాలంటే 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 వస్త్రం, 2 వపుష్షు, 3 వాక్కు, 4 విద్య, 5 వినయం, 5 వకారాలే, 5 వీస్. వస్త్రం ముందు నీ వేషధారణను బట్టి సొసైటీ గౌరవిస్తుంది. ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిలాగే ఉండాలి. జీన్స్ ప్యాంట్ వేసి ఓ బెల్ట్ ఒకటి పెట్టేసి టీషర్ట్ వేసేసి నేను యంగ్ లుకింగ్, ఉపాధ్యాయుడికి యంగ్ లుకింగ్తో అవసరమేం లేదు. పెళ్ళి అయిపోయింది అప్పటికే. ఒకవేళ కాకపోయినా పాఠం చెప్పిన శిష్యురాలను చేసుకోకూడదు, పాపం అది. గురువుకు శిష్యురాలంటే కూతురుతో సమానం. 25 ఏళ్ల కుర్రాడు కూడా, పెళ్లి కానివాడు కూడా హుందాయన వేషంలో ఉండవలసిందే. ఉపాధ్యాయుడు అంటే అంతే. అమ్మాయిలను ఆకట్టుకునే ప్రయత్నమే పనికిరాదు. ఎక్కడో ఒక టీచర్ చేస్తాడు, అక్కడి నుంచి కీచక ఉపాధ్యాయులు అని రాస్తారు పత్రికల వరకు. అయిపోయింది, ఉపాధ్యాయులు పరువు పోయింది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? యంగ్ లుకింగ్ ఏమిటండి? ఎందుకు ఆ యంగ్ లుకింగ్? ఎవరిని ఆకట్టుకోవడానికి? పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగే ఉండాలండి. యంగ్ లుకింగ్ ఏమిటండి? 80 ఏళ్ల వాడిని ఎవడైనా చూసి మార్నింగ్ వాక్ చేస్తుంటే మీరు ఇంకా 20 ఏళ్ల వాళ్ళలో ఉన్నారంటే గోమ్మే కొడతాను ఎప్పుడు అనకని చెప్పాలమ్మా, వాడే మహాయోగి. మనం అలా అనగా అవునా అవునా అని ఇంట్లోకి వెళ్ళి ఇగో మా వాడు ఏమంటున్నాడో తెలుసా, యంగ్ లుకింగ్ అంటే వీళ్ళు ఆవిడకి 79 వస్తుంది ఆవిడ, వీడితో పడలేక. ఇప్పుడు ఈయన యంగ్ లుకింగ్గా ఏం చేస్తాడు? ఇది గొప్పగా చెబుతాడు ఏమిటండి? అది అవమానం కదా. 20 ఏళ్ల వాడిని 60 ఏళ్ల వాడు అంటే అవమానమైనప్పుడు 60 ఏళ్ల వాడిని 20 ఏళ్ల వాడిని అంటే కూడా అవమానమే కదా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. మన బుద్ధి మారింది. కానీ మనకి వృద్ధాప్యం నచ్చదు, మరణం కుదరదు. ఎప్పుడు యంగ్ లుకింగ్, ఎప్పుడు బుకింగ్లు ఉండాలి. ఇక్కడ ఈ దరిద్రపు ఆలోచన కదా మన జీవితాన్ని నాశనం చేసింది. ఎందుకు ఉండాలండి? ఓ పెళ్లి చేసుకున్నాం, భార్యో భర్తో ఉన్నారు, పిల్లలు పుట్టారు, వారికి అంకితమై జీవితం గడపలేమా సీతారాముల్లాగా? ఎందుకు ఈ పక్క చూపులు? ఎంతకాలం ఇవి? ఇంకా ఎంతకాలం రాస్తావు ఈ బ్యూటీ క్లినిక్లు, ఈ సౌందర్యాలు, ఈ లేపనాలు? ఎవరిని ఆకట్టుకుందామని ఇదంతా? ఇంట్లో వాళ్ళకంతా తెలుసు నీ భాగవతం. ఇంక దేనికి? దానికోసం ఇవాళ కొన్ని వేల కోట్ల వ్యాపారాలు జరుగుతుందండి కాస్మెటిక్స్ పేరు మీద. ఇదంతా భారతీయ సాంస్కృతిక సంప్రదాయానికి వ్యతిరేకమేనమ్మా. ఇది పాశ్చాత్యులు చేస్తున్న దోపిడీ. ఖచ్చితంగా ఈ సాధనాలన్నీ అమెరికాలో తయారవుతున్నాయి. అది కూడా మన ఇండియాలో తయారైనవి వాడరు. అన్నీ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళవే వాడతారు. ఇది జపాన్ మేడ్, ఇది చైనా మేడ్, ఇది అమెరికా మేడ్. మేడ్కి ముందు ఈ తీసేయండి, మ్యాడ్. మన పిచ్చి వెధవలను చేయడానికి కూడా తయారు చేశారు వాళ్ళు. మేడ్ అంటే మ్యాట్. మన పిచ్చి వాళ్ళని చేయడం కోసం ఈ మేడ్ తయారు చేశారు వాళ్ళు. ఇంత మొహం కడుక్కుని బొట్టెట్టుకుంటే అందంగా ఉంటావమ్మా, దానికి ఇంత పోతలు దేనికండి? దేనికి ఇక్కడ పోతంలాగా పూసేస్తున్నారు వరుసగా. అది ఉంటే ఇవాళ బ్యూటీ క్లినిక్ల దగ్గర కూర్చున్నారు, పొద్దున్న ఇంట్లో వంట మానేశారు. ఎందుకంటే మేము అందంగా ఉండదు. ఎవరన్నారమ్మా అందంగా ఉండొద్దని? నీ అందం నీ భర్త కోసం, నీ అందం నీ భార్య కోసం, లోకంలో అందరి కోసం కాదు. మన శీలాన్ని మనం కాపాడుకుని తీరాలి. శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడు తాను తలుచుకుంటే ఎలాగైనా బతకగలిగినవాడు, ఎలాగైనా నిర్గమించగలిగినవాడు, చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి వెళ్ళిపోయి అరణ్యంలో బోయవాడి బాణానికి తల ఒగ్గి చనిపోయాడమ్మా. ఆలోచించండి భాగవతం అంటే ఏమిటో. ఎందుకు ఆ మహానుభావుడు అలా ఆలోచించాలి? పైగా ఈ 5-6 రోజుల పాటు దిక్కు లేదండి. ఆ శరీరం అలాగే ఉందండి, ధూళిలో పడి ఉందండి. ఎందుకు భరించాడు? గాంధారి శాపాన్ని గౌరవించాడు మహానుభావుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు పతివ్రత శాపానికి తల ఒగ్గాడు. పాతివ్రత్యం అంత గొప్పది, పాతివ్రత్యం అంత గొప్పది, శీలం అంత గొప్పది. నమస్కారం, నమస్కారం. శీలానికి ప్రాధాన్యం ఇవ్వండి. గాంధారిని గౌరవించడం కోసం ఆ శిక్ష అనుభవించాడమ్మా. లేకపోతే భగవంతుడు ఆయన ఎలా అనుకుంటే అలాగే వెళ్ళగలడే. ఆవిడ శపించింది. కోపంలో ఉందో తాపంలో ఉందో ఆ పాపం ఆవిడిది, నాకు అనవసరం. ఆ శాపం అమలు జరగాలి. లేకపోతే లోకంలో శీలవతులు గౌరవం ఉండదు. శీలవతులు, పతివ్రతలు, ఏకపత్నివ్రతులు, ఏకపతివ్రతులు ఉంటేనే లోకం బాగుంటుంది. ఆ శీలం లేకపోతే బతుకు దేనికి? కర్మ కాలితే విడాకులైతే వేరే విషయం అండి. కావాలన్నా శుభ్రంగా ఏడాది కాకుండా 2 ఆకులు కాకుండా అసలు చేసుకోవడమే విడాకుల కోసం అన్నట్టుగా చేసుకోవడం. ఉంటే ఉండొచ్చు, లేకపోతే కాఫీ కొట్లా. అదేమిటండి? చేసుకునేటప్పుడు పూర్తి సంకల్పం ఉండాలి కదా. బాగుంటే తలుసు ఉండొచ్చు, లేతే లేదా. ఇదేం బొమ్మ బొరుసునా? బాగున్నా బాగుండకపోయినా ఎన్ని రోగాలున్నా అదే భర్త, అదే భార్య ఉండవలసిందే. అలాగా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింటే కృంగిపోవాలి, కృషించిపోవాలి, బాధపడాలి. తప్పనిసరి పరిస్థితి అయితేనే, మొగుడు రాక్షసుడైతేనే, భార్య పచ్చి వ్యభిచారి గయ్యాళి అయితేనే చెయ్యాలి ఆ పని. మిగిలినవన్నీ సర్దుకోవలసిన వ్యవహారాలండి. శీలం ఒక్కటే కదా సర్దుకోలేంది. అది సర్దుకోలేం కదా, ఎన్ని సర్దుకున్నా. ఆ కారణం తప్పితే అహంకారాలు వచ్చేస్తున్నాయండి అందరికీ. నేను ఎందుకు నీ మాట వినాలి? నేను సంపాదించుకుంటున్నా. నేను చెప్తే ఎందుకు వినావు? నేను మొగాడిని. వచ్చేస్తున్నాయండి. ఈ మొగతనం వీడు విడిచిపెట్టడు, అహంకారం ఆవిడ విడిచిపెట్టదు. ఏడాది కాకుండా విడాకులు.
దీనికి మొత్తం వెనకాల నుంచి అటు ఇటు ఉభయ వర్గాలు పాకిస్తాన్ ఇండియా లాగా సపోర్టింగ్. మా అమ్మాయికి మేము, మా అబ్బాయికి మేము. మరి ఏమవుతాయి ఈ దంపతులు? ఎందుకని ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కోట్లు, లక్షలు కాదు, కోట్లే. అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసింది విడాకులుగా. ఆలోచింతురుగాక మేరలో. ఈ అహంకారం కారణంగా కదా విడాకులు వస్తున్నాయి. ఆర్థికం కూడా కాదండి, అహంకారం అండి. నేను ఎందుకు వినాలి. మనం చదువుకున్నది, మనం ఉద్యోగాలు చేసేది అహంకారానిక? ఎవరి మాట వినకుండా విచ్చలవిడిగా తిరగడానిక? అందుకోసమా? అదే సంస్కృతి, అదే సంప్రదాయం. ఆలోచింతురుగాక. మన వేషధారణ దగ్గర నుంచి వస్త్రేణ వపుష, నువ్వు ఎలా కూర్చున్నావు. వపుష అంటే బాడీ లాంగ్వేజ్ అంటారు ఇవాళ. వపుష అంటే శరీరం. ఒక సభలో ఎలా కూర్చోవాలి, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఎలా కూర్చోవాలి. ఎవరిని అవమానించడం కాదమ్మా, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు కూర్చోవలసిన విధానం వేరు. స్నేహాలు నిలబడాలంటే అలా ఉండకూడదని మన సంస్కృతి చాలా స్పష్టంగా చెప్పింది. త్రీణి కర్తవ్యాని ఎత్ర మిత్రత్వమిచ్చింది తత్ర త్రీణి నకారయేత్. వాగ్వాదం, అర్ధ సంబంధం, పరోక్షే దారభాషణం. ఎంత సంస్కృతి గొప్పదో, ఎన్ని మాటలు చెప్పిందో చూడండి. నిజంగా ఇద్దరు మగవాళ్ళ మధ్య, ఇద్దరు ఆడవాళ్ల మధ్య స్నేహం నిలబడాలి. 20 ఏళ్ల స్నేహం, చదువుకున్నప్పుడు స్నేహం 60 ఏళ్ళు వచ్చినా కొనసాగాలి అంటే 3 పనులు చెయ్యొద్దన్నారు. డూస్ కాదు, డోంట్స్ అంటారే, అవి చెప్పారు. ఈ 3 చెయ్యకు, నిలబడుతుంది స్నేహం. ఏమిటవి? ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి, నిజంగా నువ్వు స్నేహబంధం నిలబడాలని కోరుకుంటే 3 పనులు చేయకు. తత్ర త్రీణి నకారయేత్. ఏమిటా 3? వాగ్వాదం, నీ స్నేహితుడితో కానీ నీ స్నేహితురాలతో కానీ ఊరికే డిస్కషన్లు, వాట్సాప్ చాటింగులు చేయకు. వాట్సాప్ చాటింగుల వల్లే విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ఈవిడెవరితోనో మాట్లాడుతుంది, ఆయన ఇంకో ఎవరితోనో మాట్లాడతాడు. ఎవరి ఫోను ఎవరికి తెలియదు. మొత్తం బద్దలైన తర్వాత తెలుస్తుంది వ్యవహారం. దేనికి చాటా చీపురు? సంసారాన్ని చాటా చీపురు చేసేసేవి ఇవి. ఈ చాటింగ్ లేకుండా ఉండలేమా? అంత అవసరమా? పోనీ మనకు ఏమైనా అవసరమైన విషయమా అది? లోకంలో జరిగే అన్నిటి మీద మనం చర్చించాలా? మనకు అవసరమా? ఇందాకే అనుకున్నాం కదా, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలని. అది మనకెందుకండి? మాబోటి కాళ్ళకంటే మా కర్మ కొద్దీ ప్రవచనాలు చెబుతాం కాబట్టి కొన్ని వార్తలు కూడా తప్పవమ్మా, మీకు అందరికీ ఏం అవసరం అవన్నీ. అది అనవసరం కదా, రామకృష్ణ అనుకుంటూ ఉంటే పోలా. ఈ చాటింగ్ ఏమిటండి? అనవసరమైన విషయాలన్నీ చేయడం, వారు ఏదో చెప్పడం, అవునా అలా అయితే ఇంతేనా అని ఏదో అనడం, ఈ మాట మొగుడో పెళ్ళామో చూడడం, అనుమానం బయలుదేరడం, దేనికి ఇదంతా? ఇదే వాగ్వాదం. అర్థ సంబంధం, స్నేహం నిలబడాలంటే కుటుంబాల మధ్యలో ఆర్థిక సంబంధాలు ఉండకూడదు. అప్పు ఇవ్వకండి, అప్పు చెయ్యకండి. మనకి ఇంకా బాగా కావలసిన వాళ్ళే, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన స్నేహితులు అప్పు అడిగారు అనుకోండి, 60,000 అప్పు అడిగితే 6,000 చేతిలో పెట్టి విరాళం ఇచ్చేయండి అమ్మా, అప్పు ఇవ్వకండి. అది గొప్ప పద్ధతి. మన వాళ్ళే కదా, 6,000 ఇచ్చేయండి. 10%, 90% మిగిలింది. మా నాన్నగారు చెప్పిన ఉపాయం ఇది. ఆయన నుంచి ఎన్ని నేర్చుకున్నామో నిజంగా. మా ఇంటికి 2-3 కొంతమంది బ్రాహ్మణులే చాటి వాళ్ళే అప్పు కోసం వస్తే ఆయన, సూర్యనారాయణ గారు అత్యవసరంగా 400 కావాలి అని అంటే చాలా సతాయించేవాడు. అవునా, కావాలా, కూర్చోండి, ముందు కూర్చోండి, కాస్త కాఫీ తాగండి, రే బస్సులో కాఫీ పట్టుకున్నారా అని పెట్టుకొచ్చి ఇచ్చేవాడు. 1 గంట సేపు ఆయన అలాగే అట్టి పెట్టేది. ఎందుకంటే ఆ ఆలోచన మానుకునేలాగా. ఈయన దగ్గర కూడా ఏమీ లేవని చెప్పి మొత్తం మీద 18 ఎకరాల పొలం ఆదాయం ఉన్నా సరే అలా చెప్పకూడదండి, ఆదాయం చెప్పకూడదు ఎప్పుడు. అందుకని అలా చెప్పి ఉండి తర్వాత, అరే అబ్బాయి ఆ లోపల పెట్టిలో ఉంటాయి, ఒక 40 రూపాయలు పట్టుకురా అనేవాడు. 40 నా చేత పట్టుకొచ్చి తమలపాకులు పట్టుకురా, ఒక్క పలుకు పట్టుకురా, ఒక్క చెక్క అని చెప్పి ఇవి పెట్టి బ్రాహ్మణులు రాయిస్తే పుణ్యం దండం పెట్టేయనివాడు. అదేవిడు నాన్నగారు 400 అప్పు అడిగితే 40 ఇచ్చారు అంటే, 400 అప్పు ఇచ్చామంటే మనం వాడికి శత్రువు అవుతాం. మళ్ళీ ఈ గుమ్మానికి రాడు, ఈ వీధిలో కనపడ్డు, అప్పు తీర్చడు. 40 రూపాయలు దానం ఇచ్చామనుకో, మన పేరు 40 సంవత్సరాలు చెప్పుకుంటాడు. మనకు పుణ్యం వచ్చింది, ఈ శని వదిలిపోయింది. అంచేత స్నేహితులకి, బాగా దగ్గర బంధువులకి ఇవ్వాలనుకుంటే అప్పు ఇవ్వకండి, విరాళమే ఇచ్చేయండి. మనకు కావలసిన వాళ్ళమ్మా, మన ఆడపడుచులు, మన మేనకోడలు ఇచ్చేద్దాము. 10,000 25,000 పోతే పోయింది. ఈ సాయం చేస్తున్నాడమ్మా మన వాళ్ళకి కదా, తీసుకోండి. నీకు వీలుంటే ఈ లేతే లేదు, వదిలేయి. వీలుంటే ఇవ్వని చెప్పండి ఒక మాట, కానీ వదిలేయండి ఆ విషయాన్ని, మనసులోంచి వదిలేయండి. ఇక రాదు, తీసేయి. వాడికి సాయం చేసిన పుణ్యం మనకి మిగిలింది. అప్పు గొడవలు లేవు. స్నేహబంధాలు మిగలాలంటే ఆర్థిక సంబంధాలు ఉండకూడదు, వాగ్వాదన చెయ్యకూడదు, రాజకీయాల గురించి అసలే బంధుమిత్రులు మాట్లాడుకోకూడదు, గొడవలు అయిపోతాయి. ఇక 3వది పరోక్షే దారభాషణం. స్నేహితుడింటికి వెళ్ళాం, ఆయన లేడు, వెంటనే ఈ మగాడు వెనక్కి వచ్చేయాలి. ఆ ఇల్లాలు అంటుంది మర్యాదకి, రండి మీరు చాలా కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్, కాస్త కూర్చోండి, కాఫీ తాగండి. వద్దమ్మా మా వాడు వచ్చాక చెప్పు, వస్తాను, ఐఎమ్ గోయింగ్, వెళ్ళిపోవాలంతే. ఉండకూడదు. అక్కడ ఉన్నామనుకోండి, అక్కడ కూర్చుంటుంది, ఆవిడేదో కాఫీ ఇస్తుంది, నెమ్మదిగా చెయ్యి తగులుతాయి. సరిగ్గా చెయ్యి తగిలిన టైంలోనే ఈ మొగుడు వస్తాడు అక్కడికి. బ్రహ్మాండమైన సినిమా క్రియేట్ అయింది అక్కడ. ఎప్పటికీ సాగుతుంది భాగవతం అంటాడు.
ఇంకేం సాగలేదు అసలు. అనుమానం బయలుదేరిందే లేదా? ఎందుకు ఆ పరిస్థితి కల్పించాలి మనం? ఇక అక్కడ వారికి తాలివ్వకూడదా, ఎవరిని ముట్టుకోకూడదా, ఈ వ్యాఖ్యానాలకు ఎవరు జవాబు చెప్పలేరమ్మా. ముట్టుకోకూడదు అంతే, ఆ పరిస్థితి రాకూడదు అసలు. వ్యాస భగవానుడు భాగవతంలో చెబుతాడు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సత్యం కాబట్టి చెబుతున్నా. మాత్రా స్వస్ర మాత్ర స్వస్ర శ్విసుర మాత్రా స్వస్ర దుహిత్రావా ఏకాసనేన వసేత్ బలవాన్ ఇంద్రియగ్రము విద్వాంసమపి కర్షతి. నీ తల్లి అయినా సరే, నీ చెల్లి అయినా సరే, చివరికి నీ కూతురైనా సరే, యుక్త వయస్సులో ఉంటే వాళ్ళతో కలిసి ఒక ఆసనం మీద కూర్చోవద్దు, ఒక మంచం మీద పడుకోవద్దు. ఇంద్రియాలు చాలా బలహీనమైనవి, అవి బలవత్తరమైనవి, ఒక క్షణంలో బలహీనమైనవి. ఎంతటి జ్ఞానినైనా లొంగ తీసుకుంటే తల్లి చెల్లి కూతురు విషయంలో చెబితే పరస్త్రీ విషయంలో వేరే చెప్పాలండి. వీళ్ళ మానవ సంబంధాల్లో తల్లి పిల్లల మధ్యలోనే ఏమైనా సంబంధాలు ఉన్నాయా? తండ్రి స్వయంగా కూతుర్ని మానభంగం చేస్తున్నాడు. ఎంత తాగితే మాత్రం ఎలా చేస్తారండి అసలు? పోయింది, మతి పోయింది. ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. మద్యం తాగక్కర్లేదండి. మద్యం కంటే దారుణమైంది వ్యామోహం, కామవాంఛ. మద్యం కంటే దారుణమైంది. మద్యం తాగినవాడు 3 గంటల తర్వాత తేరుకుంటాడమ్మా. కామవాంఛలు ఉన్నవాడు వాడి జీవితం నాశనం అయ్యే వరకు తేరుకోడు, రావణాసురుళ్లాగా. పైగా వంశమంతా నాశనం అయిపోతుంది. అటువంటి వాంఛని మొదట్లోనే తుంచేయద్దా? దాన్ని మనం స్పర్శనం, దర్శనం, ఇక అక్కడి నుంచి వాళ్ళ గురించి అనుకోవడం, వాట్సాప్, ఫేస్బుక్ ఇన్ని పెరిగాక పెరగదండి అది. మొదట్లోనే తుంచేయాలి దాన్ని. ఈ నిబంధనలు పాటిస్తే తప్ప మన కాపురాలు నిలబడవు. అందుకని వేషధారణ ముఖ్యం. విద్యయ వినయేన అపైన వాచ, నీ మాటను బట్టి లోకంలో గౌరవం ఉంటుంది. ఏ మాట మనం మాట్లాడినా నలుగురిని కలిపే విధంగా మాట్లాడాలి, విడగొట్టే విధంగా కాదు. కాపురాలు ముఖ్యంగా, స్నేహాలు. మనకి భార్య గురించో భర్త గురించో ఒకటేదో తెలిసింది పొరపాటు, వెంటనే భర్త దగ్గర భార్య దగ్గర అనేయకూడదు. అది నిజమో కాదు. ఒకవేళ నిజమైనా మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు దంపతుల మధ్యలో చిచ్చు పెట్టడం తప్పు కదా, వారు చూసుకుంటారు. అంత ప్రాణమిత్రుడైతే ప్రమాదం ముంచుకొస్తుంటే చెప్పడం వేరే విషయం. అది ఒరే జాగ్రత్త పడరా అబ్బాయి అని, అమ్మాయికో అబ్బాయికో. అందుకని మన వాక్కుని నలుగురిని కలపడానికి, దేశాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలి. కానీ గుడ్డి నమ్మకాల్లో ముంచేస్తే వాచ, వాక్కును బట్టి గౌరవం ఏర్పడుతుంది. విద్యయ యోగ్యత ఉండవలసింది. ఇవాళ డిగ్రీ కాకపోతే ఏ ఉద్యోగము లేదండి. వాచ్మన్ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అడుగుతున్నారు. కనీసం చదువు ఉండాలి. ఆ పైన వినయం. మన జీవితాన్ని మనం నడుపుకునే లక్షణమే వినయం. కేవలం చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు వినయం అంటే. విశేషేణ నయం వినయం. శంకరాచార్య స్వామి భగవద్గీత వ్యాఖ్యానంలో చెబుతారు ఈ విషయం. విశేషేణ నయం వినయం. వినీతాక అంటే కేవలం చదువుకున్నవాడు కాదు, తన జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేకుండా తానే పరిష్కరించుకోగలిగిన వాడే వినీతుడు, విద్యావంతుడు. వస్త్రం, వపుషు, వాక్కు, విద్య, వినయం, ఈ 6 వల్ల గౌరవం ఏర్పడుతుంది.